హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విందు వినోదం. ఇవాళ మన విందు వినోదం విశాఖపట్నంలో ఎక్కడ జరగబోతుందో తెలుసా? ఇట్ ఇస్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మనం ఇవాళ వాళ్ళ స్టూడెంట్స్తో ఉన్నాం. మరి ఇవాళ ఏ స్టూడెంట్ ఎవరు మన షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది ఈమెను అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు షర్మిల. షర్మిల, సో నువ్వు ఏం చేస్తుంటావు? నేను సన్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో బీబీఏ చదువుతున్నాను. బీబీఏ చదువుతున్నావు. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఫస్ట్ మా వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పు. యూఎస్ అందరికీ హాయ్. హాయ్. సో మరి బీబీఏ ఎందుకు? వై నాట్ ఇంజనీరింగ్? బీబీఏ చదవాలని ఎందుకు అనిపించింది? నాకు ఇప్పుడు సిఇఓ అవ్వాలని ఉంది. సిఇఓ ఏంటి? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్? యా లేదు, నేను ఫస్ట్ సిఇఓ మల్టీనేషనల్ కంపెనీస్లో అవుతాను. ఓకే. దాని తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్ ట్రై చేయాలి. స్టార్ట్ ఎ కంపెనీ. సో ఒక బిజినెస్ టైకూన్ అవ్వాలనుకుంటున్నావు? ఎస్. ఓకే, వెరీ గుడ్. ఒక గుడ్ గోల్ పెట్టుకొని ముందుకెళ్తున్నావు నువ్వు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరి ఇంతకీ ఇవాళ మా ప్రేక్షకులకి నువ్వు ఏం తయారు చేసి చూపించబోతున్నావు? నాది ఇప్పుడు నేను చికెన్ తయారు చేసుకోబోతున్నాను. ఓకే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్డ్, షుగర్, బాదాం, క్యాష్యూ, కిస్మిస్, పిస్తా, మిల్క్ మేడ్. ఓకే, సో చూసారు కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ షర్మిల చెప్పింది కదా మనకి. కానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు షర్మిల గారితో ఇంకొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. సో షర్మిల, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి వైజాగ్లో? నాది బీచ్, ఆర్కే బీచ్. ఎవరిని అడిగినా సరే ఈ ఆర్కే బీచ్ అనే చెప్తున్నారు. ఆర్కే బీచ్ తప్పితే ఇంకేం లేదా వైజాగ్లో? నాకు ఆర్కే బీచ్తో నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, మరి నువ్వు వంటలు ఓన్లీ మీ ఫ్రెండ్స్కి ఉంటావా లేకపోతే వేరే వాళ్ళు కూడా వండి పెడతావా? అందరికీ పెడతావు. ఎప్పుడు నేర్చుకున్నావు వంటలు? 7th క్లాస్ నుంచి, మమ్మీ దగ్గర నుంచి. సెవెంత్ క్లాస్లోనే నేర్చుకుంది మమ్మీ డాడీ దగ్గర నుంచి. ఓకే, మరి అయితే నువ్వు నాన్ వెజిటేరియన్ అన్నీ వండేస్తూ ఉంటావా? అన్నీ, ఎవ్రీథింగ్. ఓకే, మరి ఒరిస్సాలో ఎక్కడ ఉంటారు మీరు? ఒరిస్సా, భువనేశ్వర్. మరి ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ గాజువాక. హాస్టలా? లేదు, డే స్కాలరా? ఓకే, మీ పేరెంట్స్ అందరు ఇక్కడే ఉంటారా మరి? ఓకే, సో రోజు గాజువాక నుంచి ఇక్కడికి వస్తావు. వెరీ గుడ్, చాలా బాగుంది. మరి అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా వాళ్ళు నువ్వు మా విందు వినోదంలో పార్టిసిపేట్ చేస్తున్నావని? నేను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవునా? వాళ్ళు కూడా యాక్చువల్లీ సెలెక్ట్ అయ్యారు SMS కాంటెస్ట్లో. ఓహో, వెరీ గుడ్. సో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సులు ఉన్నాయన్నమాట. సో వాళ్ళతో కూడా నేను మరి వంటలు నేర్చుకుంటాను, మా ప్రేక్షకులకు నేర్పిస్తాను. సో మరి నీకు మా షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు హ్యాపీగానే ఉందా లేకపోతే ఇంకేమైనా ఒక గ్రేట్ ఫీలింగ్ అని అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఇది నా ఫస్ట్ టైం నేను టీవీ షో చేయడం. ఓకే. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు 99 TV గివింగ్ ఆపర్చునిటీ. చప్పట్లు కొట్టు. సో షర్మిల, అయితే మనం ఫస్ట్ డిష్తో స్టార్ట్ చేద్దాం. అక్కడ వాళ్ళు ఆకలితో వెయిటింగ్, ఎందుకంటే వాళ్ళు కూడా పొయ్యి ముందు రెడీగా ఉన్నారు. టీవీ ఆన్ చేసుకొని నువ్వు వండితే నేను కూడా ఇలాంటివి ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చెప్తాం కదా. సో ఈ లోపల మా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని ఉంటారు. సో నువ్వు మరి స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తారు. ష్యూరా? ఓకే, సో ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ థిక్ కర్డ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. కర్డ్ ఎలా అంటే థిక్ కర్డ్ దాన్ని వాటర్ లేకుండా వేయి చేయాలి ఒక క్లాత్లో. సో అది ఎలా థిక్గా వస్తుంది. ఓకే, సో చూసారు కదా ఈ థిక్ కర్డ్ అంటే గడ్డ పెరుగు. సో దీని గురించి సౌత్ ఆఫ్రికా తిరిగి శ్రీలంక తర్వాత ఇండియా ఇలా తిరుగుకుంటూ దీని గురించి చెప్పింది. సో బేసిక్గా ఇది గడ్డ పెరుగు అని మీ ఉద్దేశం, అంతే కదా? సో దీంతో ఏం చేయాలి? ఇప్పుడు ఈ థిక్ కర్డ్ ఉంది కదా, దీన్ని బౌల్లో వేసుకోవాలి. గడ్డ పెరుగు అది గడ్డ పెరుగు బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇది షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుని. సో ఇవి కూడా యాడ్ చేయాలి. ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలి? దానికి సరిపడినంత. ఓకే, బాగా సెటార్ వేసి దానికి సరిపడినంత అంట, మాకు తెలియదు మరి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
సో మరి నువ్వు బీబీఏ చదువుతున్నావు, మరి ఇంత మోడర్న్గా ఉండాలి, ఇలా చీరలు కట్టుకొని వచ్చేవండి. ట్రెడిషన్ కూడా ఫాలో అవ్వాలి కదా, ఇండియన్ ట్రెడిషన్ మర్చిపోకూడదు కదా. ట్రెడిషన్ కూడా ఫాలో అవ్వాలంట. షర్మిల ఇప్పుడు నుంచే మరి నీతులు మాట్లాడేస్తుంది, మరి పెద్ద అయిన తర్వాత ఇంకేం నీతులు మాట్లాడుతుందో. ఆఫ్ కోర్స్ బిజినెస్ మ్యాగ్నెట్ అంటే అలాగే కదా ఉండాలి. అవునా? ఓకే, మనం కూడా నేర్చుకోవాలి షర్మిల దగ్గర బిజినెస్ ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది షర్మిల తమ వంటలు చూపిస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కండెన్స్డ్ మిల్క్ అనమాట. మార్కెట్లో దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుందా? నువ్వు కూడా కొనుక్కొని వచ్చావా? నేను కూడా. వెరీ గుడ్. ఇది మిక్స్ చేసేయాలి ఇందులో. ఒక గ్లాస్ ఏమైనా మిగతా తాగిస్తావా? లేదు, అంతే, నేను తెచ్చినాను. ఓకే ఓకే, నేను ఇంకా నువ్వు తాగిస్తావేమో అనుకున్నాను. అంటే బిజినెస్ వాళ్ళు బేసిక్గా ఏది వేస్ట్ చేయరు కదా, సో అందుకే అడిగాను, డౌట్ వచ్చింది. ఆల్రెడీ మమ్మీ ఇచ్చారు. అవునా? వెరీ గుడ్. ఆ పని కూడా అయిందా? బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయి. చూసారు కదా, ఈ డిష్ తాలూకా స్టార్టింగ్ స్టెప్ బౌల్లోకి గడ్డ పెరుగు తీసుకున్నారు, ఆ తర్వాత ఈ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంది, ఆ తర్వాత ఈ షుగర్ ఇలాచీ పౌడర్ మిక్స్ చేసి గ్రైండ్ చేసిన పౌడర్ని కలుపుకుని తగినంత. అది ఇప్పుడు బాగా గట్టిగా మిక్స్ చేస్తుంది షర్మిల. మరి నెక్స్ట్ ఏం చేయబోతుందో చూడాలి మరి. సో అయితే సినిమాలు చూస్తావు నువ్వు? ఏ సినిమాలు చూస్తావు? బేసిక్గా ఎక్కువగా చూడను, ఏదో టైం వేస్ట్ అయిపోతుందా? సినిమాలు చూసి టైం వేస్ట్ అయిపోతుంది. బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు, ఫోకస్ చేయలేదు. నాకు ఆల్రెడీ మిగతా ప్యాషన్స్ ఉన్నాయి, స్విమ్మింగ్, స్కేటింగ్ అండ్ హార్స్ రైడింగ్. అదండి, చూస్తుంటే అంటే మాట్లాడుతుంటే కూడా అర్థమైపోతుంది, ప్రతిదీ లెక్క పెట్టుకొని మరీ పనులు చేస్తుంది. సినిమాలు చూడరండి ఈ ఏజ్లో, ఓన్లీ స్విమ్మింగ్, ఇంకేంటండి స్కేటింగ్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీరు పక్కా ఏదో ఒక రోజు బిజినెస్ మ్యాన్ అవుతారు, బిజినెస్ ఉమెన్ అవుతారు, మీరు టైకూన్ అవుతారు. చూడాలి. అప్పుడు నాకు ఫోన్ చేసి నాకు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మీకే ఇన్వైట్ చేస్తాను ఫస్ట్. అబ్బా థ్యాంక్ యూ. మరి భోజనాలు పెట్టాలి. యా షూర్. నేను భోజనాలు లేకపోతే రాను. పార్టీ చేసుకుందాం అంట. మీరు కూడా వచ్చేయండి. మరి నేను వస్తే మా ఫ్యాన్స్ కూడా వస్తారు, మా వ్యూవర్స్ కూడా వస్తారు. అందరికీనా? డబ్బులు బాగుంటాయి కదా, ఎవరైనా వచ్చేస్తారు. ఎంతసేపు కలుపుతారు, అలా అయిపోయింది కదా. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నాకు డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టం తెలుసా. అన్ని డ్రై ఫ్రూట్స్ అందుకే నేను ఇంత ఎనర్జెటిక్గా, ఇంత హోషియార్గా, ఇంత షార్మింగ్గా ఉంటాను. సో కొంచెం బాదం, కొంచెం క్యాష్యూ. పర్లేదు, కొంచెం ఎక్కువైంది పర్లేదు, ఏమైపోద్ది. నేను ఎక్కువగా తిన్ను డైట్ ప్రాబ్లం. నేను తింటాను కదా, ఇప్పుడు మీరు తిన్నారు కదా. సరే. కిస్మిస్ అండ్ పిస్తా. ఓకే. సరే, ఇలా కొద్దిగా వస్తుంది, మళ్ళీ ఎక్కువ పడిపోతే మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళకూడదు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. అయిపోయిందా? ఓకే. చూస్తారా, సర్వ్ చేస్తున్నప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఆ పెరుగు తెస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేయండి, పర్లేదు, వేస్తాను మీకోసం ఇంకా ఎక్స్ట్రా. సో అడిగినందుకు ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాను. థ్యాంక్ యూ. పిస్తా, దీని మీద సాఫ్రాన్ అండ్ మిల్క్ ముందే కలిపి పెట్టుకున్నాం కదా, దాని ఏంటి సాఫ్రాన్ అండ్ మిల్క్. ఓకే, ఇది కూడా దొరుకుతుందా లేకపోతే మనం కలిపి పెట్టుకోవాలి? లేదు, మనం కలిపి పెట్టుకోవాలి. మిల్క్లో సాఫ్రాన్ వేస్తే మిల్క్లో సాఫ్రాన్ వేసి కలిపి పెట్టుకోవాలా? ఒక నాకు కుంకుమ పువ్వులా కనిపిస్తుంది, అది అదే నాకు అర్థమే. కుంకుమ పువ్వు అన్నా సాఫ్రాన్ అన్నా ఒకటే, మా తెలుగు వాళ్ళకి అర్థం కావాలి కదా. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఇంకా కుంకుమ పువ్వు, పాలు కలిపితే అది అవుతుందని చెప్పాలన్నమాట. ఏంటండి మీరు ఇంగ్లీష్ చదువుకొని తెలుగు మర్చిపోతున్నారు ఈ రోజుల్లో, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీని మీద ఇలా గార్నిష్ చేసుకోవాలి. అది గార్నిషింగ్ కూడా తెలుగులో పదం ఉంటుంది, ఏంటిది? దీన్ని అలంకరించుకోవాలి. అది సరే, తెలుగుదనం ఉట్టి పడాలి, తెలుగులో అయి ఉండి. ఇది హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం పెట్టుకుందామా? పెట్టి తెచ్చండి మరి.
చేసుకున్న టేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. Okay. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నేనేనా అంటే పర్లేదు ఉంటాను కదా, ఉంటాను. నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది. డెఫినెట్గా. ఓకే, మరి ఇచ్చేస్తే నేను తిని దాని తాలూకు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటాను. ఓకే. షేక్ అవుతున్నారండి? లేదు Doubt ఉందా మీకు? అలా లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో నా చేతిలో ఇప్పుడు షర్మిల తయారు చేసిన సీ క్యాన్ రెడీగా ఉంది. మరి ఇంతకీ ఇది ఎలా ఉందో ఇప్పుడు తిని ఉంటే కనుక రివ్యూ చెప్తాను, లేకపోతే మరి ఐ డోంట్ నో వాట్ టు డూ. గాడ్ బ్లెస్ మీ గాడ్. సో షర్మిల తినేమంటావు? పక్కా? పక్కా. డౌట్ లేదు? లేదు. ఓకే. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మీరు ఆడ గడిసేపు నేను తిని ఇంకొంచెం తినిన తర్వాత రివ్యూ అప్పుడు మనం తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి మాట్లాడుకుందాం. సో షర్మిల, ఈ డిష్ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఇది మమ్మీ దగ్గర నేర్చుకున్నావు. వెరీ గుడ్, చాలా బాగుంది డిష్, చాలా బాగా తయారు చేసింది. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకి ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ నాకైతే మంచి టేస్ట్, చాలా మంచి టేస్టీగా అనిపించింది. నేను కూడా మా ఇంట్లో ట్రై చేసి నేను తింటా. మరి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మా ప్రేక్షకులకి ఏం డిష్ తయారు చేసి చూపించబోతున్నావు? నేను నెక్స్ట్ వెజ్ శాండ్విచ్ తయారు చేయాలంటే. వెజ్ శాండ్విచ్. ఇప్పుడు నేను స్వీట్ తిన్నాను, నాకు శాండ్విచ్ తినిపించబోతున్నావు అనమాట. ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇప్పుడు శాండ్విచ్ తయారు చేయబోతుందంట, వెజ్ శాండ్విచ్. మరి ఇది ఎలా ఉంటుంది అనేది బ్రేక్ తర్వాత చూద్దాం. మరి షర్మిల బ్రేక్ తీసుకుందామా? పక్కా? సో లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ విందు వినోదం. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. సో షర్మిల, ఇందా ఒక మంచి డెజర్ట్ తినిపించావు నాకు. మరి ఇప్పుడు ఈ డిష్ తయారు చేసే ముందు నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మా ప్రేక్షకులకు కూడా కావాలి. ఓకే, ఏం చేస్తావు? నేను సాంగ్ పాడతా. సాంగ్? నువ్వు పాటలు కూడా పాడతావా? చాలా బాగా పాడతా. అంటే వంటలు చేస్తుంది, తర్వాత బిజినెస్ హ్యాండిల్ చేస్తుంది, పాటలు పాడుతుంది, అంటే అన్ని రంగాల్లోకి వెళ్తున్నావు అనమాట. వెరీ గుడ్. మరి ఇంతకీ ఏ పాట పాడబోతున్నావు? నాకు ఈ వరల్డ్లో 2 persons అంటే చాలా ఇష్టం. ఒకటి గాడ్, ఇంకోటి మామ్. సో నేను ఇద్దరికి సంబంధించిన పాడతావు. ఓకే, సో ఇద్దరికి సంబంధించిన పాట పాడుతుందంట షర్మిల. సో అది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు విందాం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. ఇప్పుడు మమ్మీ సాంగ్ పాడతా. మదర్ సాంగ్. నేను టైం పాస్ చేస్తున్నా. ఓకే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురం, ఆలైసిన ముంకంటే కాక కైవిడ దేవదయమ్మా అంతిందానే అమ్మా ఎందరికోలాయిడుమా ఇనకో ఇరవం పగలం ఎనకాస్తరన్నై ఉణరందు పార్దు పెంప చదివిడమార భూమి ఆము ఫిరియదు. వెరీ గుడ్, చాలా బాగా పాటలు పాడావు. అందులో ఒకే పాటని 2 భాషల్లో కలిపి పాడావు, చాలా బాగుంది. సో చాలా బాగా పాడింది కదా షర్మిల. సో మరి ఇప్పుడు డిష్లోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ డిష్ తాలూకు ఒక ఇంగ్రీడియంట్ అప్పుడే తినేస్తున్నాను. దట్ ఈస్ పొటాటో చిప్స్.
ఓకే. సో ఈ డిష్కి నేను చేస్తున్నది ఇప్పుడు వెజిటబుల్ శాండ్విచ్. దీనికి కావాల్సినవి బ్రెడ్, సాల్ట్, బటర్, పొటాటో చిప్స్, పెప్పర్. సో చాలా ఫాస్ట్గా ఒకటేస్తాం అనమాట. అవును, సింపుల్ డిష్. ఓకే, వెరీ గుడ్. సో అయితే ఇప్పుడు చూసారు కదా, నాకు తెలిసి రా వెజ్ శాండ్విచ్ తినిపించబోతున్నాం. గుడ్ హెల్దీ ఫుడ్. వెరీ హెల్దీ ఫుడ్. నువ్వు జనరల్గా హెల్దీ ఫుడ్స్ తింటూ ఉంటావు? మీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదేనా రోజు? రోజు నేను ఇదే గెస్ట్ చేశాను నేను. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయరండి, ఎప్పుడు బిజినెస్ 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 అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇవే కరెక్ట్. సో ఓకే, మనం ప్రొసీడ్ అవుదాం. ఈ రా వెజ్జీస్ శాండ్విచ్ ఎలా ఉంటుంది అనేది షర్మిల మనకి చూపించబోతుంది. సో ఫస్ట్ మనం 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలి. ఓకే ఓకే. అండ్ నా దీనికి బటర్ అప్లై చేద్దాం. ఓకే. సో నువ్వు బటర్ ఎక్కువ తింటూ ఉంటావా? అప్పుడప్పుడు ఎక్కువగా తాను. మరి బటర్ కూడా హెల్త్కి మంచిది కదా. సో మీ మదర్ ఏం చేస్తూ ఉంటారు, మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మదర్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ బ్యూటీషియన్. ఓకే. ఫాదర్ ఏమో విఎస్పి ఎంప్లాయ్, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో అయితే నీ తాలూకు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా మీ మదర్ డిజైన్ చేసిందేనా? మమ్మీ. ఓకే, తెలుస్తుంది, అర్థమైపోయింది. ఈ మధ్య అంటే నువ్వు నమ్ముతావేమో, వైజాగ్ వచ్చిన తర్వాత, ఈ విశాఖపట్నం వచ్చిన తర్వాత ఫ్యాషన్ డిజైనర్స్ గురించి నేను చాలా విన్నా. మా షోలో ఆల్రెడీ బోల్డ్ మంది ఫ్యాషన్ డిజైనర్స్ పార్టిసిపేట్ చేశారు. సో వైజాగ్లో నాకు తెలిసి ఫ్యాషన్కి మంచి ట్రెండ్ ఉంది, మంచి స్కోప్ కూడా ఉంది. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బటర్ ఇలా స్మూత్గా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, చాలా పద్ధతిగా రాస్తుంది బటర్. నేనైతే వేలు పెట్టి జబ్ 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 అని పులివేస్తాను, బట్ నువ్వైతే చాలా పద్ధతిగా, అంటే మళ్ళీ చేతులు కట్టకూడదు కదా, అంతేనంటారా? అబ్బా, మీరు ఉండాల్సిన వాళ్ళే. అండ్ ఇప్పుడు మనం దీని మీద వెజిటబుల్స్ పెట్టుకోవాలి. కుకుంబర్. చేతికి గ్లౌస్ వేసుకోలేకపోయారా? మళ్ళీ అంటేస్తుందేమో. ఆనియన్స్, క్యారెట్ అండ్ టొమాటో. అన్నీ పెడతాను, ఎక్కువ పెట్టరా? 4 సరిపోతాయి. 4 సరిపోతాయా? అందుకే కరెక్ట్గా 4 టొమాటో పీస్లే కట్ చేసుకొని మరి మీరు తీసుకొచ్చారు. నేను ఏదో అనుకున్నాను, అబ్బా అన్నీ కలిపేస్తారు, కొంచెం ఇంకెక్కువ పక్కనేవో పెట్టుంటారేమో అనుకున్నాను. ఓకే. సో ఈ రెండింటిని వీళ్ళ పైన పెట్టుకోవాలి, ఈ బ్రెడ్ స్లైసెస్. సో మనం దీనికి మరి బ్రెడ్ని వేడి చేసుకొని టోస్ట్ చేసుకొని తిన్నాం కదా. ఇలా తింటేనే హెల్దీ. ఇలా తింటేనే హెల్దీయా? ఈ టోస్ట్ చేస్తే హెల్దీ కదా? దాంట్లో సగం క్యాలరీస్ వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోతాయి. బా, ఈ ఫండమెంటల్స్తో రాక్ చేస్తున్న షర్మిల ట్యాగ్లైన్ అదిరింది కదా. ఎలా ఉంది? ఫండమెంటల్స్తో రాక్ చేస్తున్న షర్మిల. ఆసమ్. ఓకే. అండ్ ఇప్పుడు మనం క్రస్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట బ్రెడ్కి. కత్తి తీసేసరికి నన్ను ఏమైనా పొడి చేస్తారేమో అనుకున్నానండి బాబు, అంత పెద్ద కత్తి తీసింది షర్మిల. సో అయితే ఎవరైనా ఇప్పుడు మీకు ఏదైనా వండి పెట్టమని చెప్తే మీరు ఏం వండుతారు? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఆన్ ఫుడ్? ఐ మీన్ విచ్ ఫుడ్ డూ యూ లైక్ టు కుక్? నేను ఎక్కువగా శాండ్విచెస్ చేస్తాను. అండ్ నాకు టైం ఉండదు కాబట్టి సింపుల్ ఆలూ ఫ్రై అలా. బా సరే, ఎంత టైం సెన్స్ ఉందో. టైం ఉండదు కాబట్టి శాండ్విచ్లు, పొటాటో ఫ్రైలా ఏదో రోజు చూస్తాను. మీకు ఒక సరైన తగులుతాడు, అప్పుడు ఉంటుందండి మీకు. ఇలా కట్ చేసుకున్నాం కదా, సో మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలా? ఓకే, కట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది సర్వ్ చేసుకొని తినేయాలా? మరి పొటాటో చిప్స్ దేనికి? పొటాటో చిప్స్తోనే తినాలి యాక్చువల్లీ, అలా తింటేనే బాగుంటుంది. మరి అది మరి హెల్దీ కాదు కదా పొటాటో చిప్స్. మరి ఏదో ఆయిల్లో ఫ్రై చేస్తారు. పొటాటో చిప్స్ అది జస్ట్ టైం పాస్. అంటే రెండు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. సో టూత్ పిక్స్తో రెండు మనం ఇలా అటాచ్ చేసుకోవాలి చెర్రీతో.
సో అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. ఓకే, నాకు తెలిసి మీరు ఫ్యూచర్లో బిజినెస్ అంటే నాకు ఇలాంటి రెస్టారెంట్లు లేకపోతే హోటల్స్ ఓపెన్ చేస్తారేమో. నేను ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలను. ఐటీ కంపెనీ స్టార్ట్ చేస్తారనుకుంటున్నారా? వెరీ గుడ్. ఎక్కడ, ఏ ఊర్లో? వైజాగ్లో ఎక్కడైనా. వైజాగ్లో ఎక్కడైనా. వెరీ గుడ్. సో అయిపోయింది. సో శాండ్విచ్ రెడీ అయిపోయింది. షర్మిల తాలూకా శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు అది ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాం. బేసిక్గా శాండ్విచ్ అనేది కామనే, కాకపోతే షర్మిల కొంచెం డిఫరెంట్గా దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని దానికి పొటాటోస్, బటర్, అది ఇది అన్నీ కలిపి పెట్టారు. ఓకే, చాలా బాగుంది. శాండ్విచ్ చూడడానికి అయితే చాలా బాగుంది. తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. అది ఓకే, ఇచ్చేస్తే సో షర్మిల గారు తయారు చేసిన శాండ్విచ్ నా దగ్గర రెడీగా ఉంది. చికెన్ అండ్ కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుందా? ఓకే, ఒకవేళ నాకు అవసరం లేకపోయినా వేసుకోకపోయినా పర్లేదు. అవసరం బట్టి కావాలంటే అది. ఓకే, అలాగైతే నేను కూర్చో వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. షూర్. మీరు తింటారా ఒకటి? మీరు తినండి. అదే మీరు తినండి, పర్లేదు. సరే, మీరు తినండి. స్టార్ట్. నేను తినాలంట అంటే ఏమి డౌట్, ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ నా నోరంతా పాడైపోద్ది, మళ్ళీ వెళ్ళి బ్రష్ చేయాలి అంటే ఎంతైనా బిజినెస్ పీపుల్ కదా. సరే, నేనే తింటాను, నేనే తిని రివ్యూ నేనే చెప్తాను. ఓకే ఓకే, సో తినేమంటారు? పక్కా. గాజువాక్ నుంచి వచ్చిన షర్మిల తయారు చేసిన వెజ్జీస్ శాండ్విచ్ ఇప్పుడు నేను తిండిపోతున్నా. ఓకే, పర్లేదు, అంతా పచ్చి పచ్చిగా ఉన్నా సరే శాండ్విచ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే హెల్త్కి చాలా మంచిది. సో ఇది హెల్త్ కాన్షియస్ ఫుడ్ కాబట్టి ఇది జనాలు ఆప్ట్ చేసుకోవాలి. హెల్దీ. సో బేసిక్గా మనం టిఫిన్లో ఉప్మా, ఇడ్లీ, సాంబార్ ఇలాంటివి తినకుండా మన హెల్త్ కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్స్ తింటే మనకే మంచిది. ఈ క్వాంటిటీ అయినా ఉప్మా అయినా మన కడుపులోకి వెళ్ళేది అదే, అండ్ కడుపు కూడా నిండిపోతుంది కాబట్టి కాలేజ్కి కూడా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి సో ఒకసారి మనం షర్మిల గారు మాట విని ఇలాంటివి ఒకసారి ఇంట్లో ట్రై చేసి తింటే మనకే మంచిది అంటారు. అంతేనంటారా? ఓకే, సో చాలా థ్యాంక్స్ షర్మిల, ఇంత మంచి తక్కువ టైంలో తయారు చేసే ఫుడ్స్ మాకు పరిచయం చేసినందుకు. సో ఇంతకీ మా షోలో నువ్వు పార్టిసిపేట్ చేసినందుకు నీకు ఒక చిన్న బహుమానం. ఎందుకు ఇవ్వాలి? నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి. మీరు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చేస్తారా? నేను ఇవ్వకపోతే అది మీ ఇష్టం. అది నా ఇష్టం అంటారా? అది నా ఇష్టం కాదు, గిఫ్ట్, యూ డిజర్వ్ ఎ గిఫ్ట్. సో ఈ బహుమానం మా 99 టీవీ తరపు నుంచి షర్మిల గారు గిఫ్ట్ ఇస్తున్నారు, మీ అందరూ చూస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. సో చూసారు కదా, ఇవాల్టి విందు వినోదంలో షర్మిల పార్టిసిపేట్ చేసింది. సో మీరు కూడా ఇలాంటి డిషెస్ తయారు చేసి మాకు చూపించాలనుకుంటే, మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఈ నెంబర్కి ఒక చిన్న SMS పంపించడం. ఆ SMSలో మీ ఫోన్ నెంబర్, మీ పేరు, ఇంకా మీ అడ్రస్ పంపించండి చాలు, మేమే మీకు కాల్ చేస్తాం అండ్ మీరు మా షోలో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం గెలుచుకుంటారు. సో మళ్ళీ రేపు మరొక స్పెషల్ గెస్ట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ విందు వినోదం. దిస్ ఇస్ వంచ్. కేఈ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో కొన్ని సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవచ్చు. చంద్రబాబుపై కొంత అసంతృప్తిని, అసహన